హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ్. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటున్నారు. ఏ గల్లీ చూసినా, ఏ ఇంటి వద్ద చూసినా రాముని అక్షింతలు పంచుతూ జనవరి 22న ఆలయాన్ని ప్రారంభిస్తారు అంగరంగ వైభవంగా అంటూ ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా రాముని అంశం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందా అంటే అవుననే చెప్పొచ్చు. జై శ్రీరామ్ పేరుతో రథయాత్ర చేసినటువంటి ఎల్కే అడ్వాణి 85లో 2 లోక్సభ స్థానాలు ఉంటాయి, 89కి 85 స్థానాలు వచ్చాయి. తాజా పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలో ఇండియా ఈ షైనింగ్ అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు 2004లో. ఆ తర్వాత మళ్ళీ దశాబ్ద కాలం పదవిలో లేకుండా పోయారు. తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చారు. అయోధ్య రామ మందిరం అందుబాటులోకి వస్తుంది. మనతో మాట్లాడడానికి హిందూ భక్తులు ఉన్నారు. రామాలయానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు పంచుతున్నటువంటి శ్రేణులు ఉన్నారు మనతో. ఎట్లా చూడొచ్చు, ఎట్లా స్పందన వస్తుంది? మీకు అక్షింతలు పంచుతున్నారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? అద్భుతమైన స్పందన అండి. మేము ఇట్లా ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని పార్టీలకు పనిచేసుకుంటూ ఎన్నిసార్లు తిరిగినా ఇళ్లలో రెస్పాండ్ అయ్యేది కాదు. అంటే ఒక 10% 20% ఏ పార్టీకైనా అనుకూలంగా ఉంటారో వస్తారు. అట్లాంటిది 100% తాళమేసటన వేణోళ్ళు కూడా వాళ్ళు మాయమ్మడి ఉరికొచ్చి మా ఇంటికి రండి అని పిలవడం. ప్రతి ఒక్క హిందువు 100% మంచి స్పందన ఉన్నది. అందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని చాలా టైం వేస్ట్ అంటే మాకు వేస్ట్ అని కాదు, సంతోషం. వాళ్ళు హారతులు తీసుకొచ్చి చాలా అద్భుతమైన మాకు ఆనందం ఉంది. మొత్తానికి అద్భుతంగా హారతులు ఇచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనతో పంచుకోవడం జరిగింది. మీరు చెప్పండి, గతంలో మీరు అయోధ్యకి వెళ్ళారు, కరసేవలో సైతం పాల్గొన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. రామాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది, ఆ ప్రారంభానికి నోచుకుంటుంది 22న. గతంలో మేము 91లో మేము భారతీయ అంటే కరసేవక కాడగా పట్టుకొని ఊరు తిరిగి చందాలు తీసుకొని రామ మందిర నిర్మాణానికి కోయడానికి అప్పుడు అయోధ్య వేయడం జరిగింది గత 32 సంవత్సరాల కింద. అప్పటి కళ ఇప్పటికి 32 సంవత్సరాలు నెరవేరిందంటే హిందూ బంధువులంతా బాగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు కరసేవక అంటే చాలామంది తెలియదు. ఇప్పుడు హిందూ బంధువులకి ఏంటంటే అక్షంతలు చేయబట్టి రాముని అక్షంతలు వచ్చినాయట, అయ్యో మా ఇంటికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువులుగా తీసుకొని ఇంటికి తీసుకుపోయి ఆరతులు తీసుకుంటూ మాకు అక్షంతలు ఇవ్వండి, మీ దీపావళి 22 నాడు దివ్య మందిరము ఓపెన్ ఉన్నది కాబట్టి, ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి ఆ రోజు నాడు మేము దీపాలు వెలిగించుకోవాలి, ఎట్లా వెలిగించుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ సంతోషంగా రామ మందిర నిర్మాణం అయింది కాబట్టి, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి ఇటువంటి మళ్ళా అందరూ కలిసికట్టుగా ఉండి మందిరాన్ని విజయవంతం చేయవలసింది అని కోరడం జరిగింది. మొత్తం మీద అందరూ స్వాగతిస్తున్నారు. దీపాలు వెలిగించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గతంలో దశాబ్దాల కళ నెరవేరింది, అనేక అడ్డంకులని అధిగమించింది. న్యాయపరమైన కావచ్చు, సామాజిక ఆర్థికపరమైనటువంటి అనేక అడ్డంకులు అధిగమించి కళను సాకారం చేసుకుంటుంది. ఎట్లా చూడొచ్చు? ఇవాళ భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా కానీ మెజార్టీగా హిందువుల తరఫు నుండి ఆలోచించి హిందువుల కోసం పోరాడేటటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు అయోధ్య నిర్మాణాన్ని ఎప్పుడైతే ప్రతిపాదించిందో అదే మాటకు కట్టుబడి ఉంది. ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ అయోధ్య నిర్మాణానికి కట్టుబడి ఉంది. ఆ మాట ప్రకారంగానే ఇలా సుదీర్ఘ పోరాటం చేసి న్యాయస్థానంలో ఈరోజు అయోధ్య రామ మందిర స్థలాన్ని గెలవడం జరిగింది. అంతేకాకుండా రామ మందిర నిర్మాణం కోసం ఏకైక కంకణం కట్టుకొని మరి పనిచేసింది. ఈరోజు నిర్మాణం కూడా సాధించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. సో మేమే హిందువులం అని అంటాం. మేమన్నదేంటి, భారతీయ జనతా పార్టీ యొక్క వర్షన్ ఏంటిది? ప్రతి హిందువులు కూడా, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి హిందువులు కూడా వాళ్ళ యొక్క మతానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. అమ్మ, ఇప్పుడు రాముని గుడి కడుతున్నారు కదా, ఈ అక్షింతలు వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. అంటే చిరకాలం నుంచి అయోధ్యలో రాముని గుడి కావాలి అని అనుకున్నారా మీరు? అది అనుకున్నాం, ఇప్పుడు అవుతున్నది. కానీ మంచి సమాధానం, సంతోషం. సో మొత్తానికి చిన్న పెద్ద అనే తేడా లేదు. మనం చూసాం ప్రత్యక్షంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో
మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి. మేము 40 సంవత్సరాలు 32 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ తరఫున కరసేవలో పాల్గొన్నాం. అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు వారం రోజులు. ఆ యొక్క తీపి గుర్తులు నిజంగా ఆ రోజు చేసిన సంఘర్షణ ఈరోజు అందరం కూడా మళ్ళీ గుడి కట్టుకుంటామా లేదా అనేటువంటి సందిగ్ధలో పట్ట 40 సంవత్సరాల పోరాటంలో ఫలితం. అంటే వేల సంవత్సరాల క్రితం భూస్థాపితమైనటువంటి రాముణ్ణి మళ్ళీ స్మరించుకుంటూ ఈరోజు ఆబాల గోపాలంలో పట్ట ఈ అక్షంతల కార్యక్రమం మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. ప్రతి హిందువు ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఈ యొక్క కార్యక్రమం అమోఘమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, ప్రపంచమంతా కూడా శ్లాఘిస్తున్నటువంటి ఈ సందర్భంలో పట నేను ఆ సందర్భంలో పాల్గొన్నందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవకులో పనిచేస్తూ ఈ కార్యక్రమం సుసంపన్నం కావడానికి అనేక రకాల కష్టాల సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్ళినాం. దాంట్లో అనేక మంది కూడా సజీవ సమిధమైనలు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కరడుగట్టుగా మొక్కబోకుండా ఒక యజ్ఞోపవిత ఒక కట్టుబాటుకొని దీన్ని సాహసపేత చర్యగా ప్రపంచాన్ని శ్లాఘించే విధంగా ఇలా రామజన్మభూమిని అద్భుతమైన కట్టడం జరిగింది. మీరు ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. ప్రతి హిందువు కూడా తన యొక్క రాముని యొక్క గుడి కట్టుకోవడానికి తనకు తోచిన విధంగా తన మనధన సమర్పంగా మొన్న మీరు గమనించారు. వేల కోట్ల రూపాయలు కూడా భగవంతు సమర్పించను. ఈ యొక్క అద్భుతమైనటువంటి దాన్ని నాసా ఏదైతే ఉన్నదో నాసా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అంతపడతలేదు ఇది ఎన్ని వేల సంవత్సరాల కింద అన్నటువంటి నాసా రీసెర్చ్ కూడా అర్థమైతే తలలు పట్టుకుంటున్నారు. అటువంటి అద్భుతమైన భూమిలో పుట్టినటువంటి భారతీయులను చాలా గర్వించదగ్గ విషయం. నా మట్టుకు నేనైతే చాలా సంతోషంగా ఆనందంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషపడుతున్నాను. రైట్, మీరు చెప్పండి, మీరు కూడా దాంతో అయోధ్యకి వెళ్ళారా? ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు? నేను కరసేవగా బయలుదేరినప్పుడు మేము అయోధ్య చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక 50 కిలోమీటర్ల పాటు మేము అడవిలో ప్రయత్నించాము. అడవిలో వెళ్ళినప్పుడు చాలా మంది యొక్క గ్రామ ప్రజలు కూడా మాకు ఆరతులు పడుతూ మీరు వెళ్ళకండి, అయోధ్యకి వెళ్ళండి, అక్కడ చాలా సిచ్యుయేషన్ బాగా పోలీస్ హ్యాండర్లు ఉంది, అక్కడ వెళ్తే చంపేస్తున్నారు, మీరు వెనకకు బయలుదేరినప్పుడు అన్నప్పటికి కూడా మేము ఏమాత్రం వెనకటి చేయకుండా మేము రామ్ సేవకు వచ్చాము. రాముని సేవకకి మా ప్రాణాలు పోయినా పర్లేదు, మేము యొక్క రాముని దర్శనం చేసుకోవడానికి వెళ్తామని చెప్పేసి ఆ విధంగా వాళ్ళకి చెప్తూ ముంగడసాం జరిగింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన రామజీఎంక భూమిలో అడుగుపెట్టినప్పటికీ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి వారం రోజుల పాటు వాళ్ళు అక్కడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పటికీ మీరు వెనక తిరగండి, మిమ్మల్ని కాల్ చేస్తాము, చంపేస్తాము అని బెదిరించారు. బెదిరించినప్పుడు కూడా మేము ఈ రామ్ సేవకు కరసేవకు మేము వచ్చాము. రాముని దర్శనం చేసుకున్న తర్వాతని మేము బయలుదేరుతామని చెప్పారు. అట్లా ఇప్పుడు ఎట్లా ఉంది? జనవరి 22న ప్రారంభం కాబోతుంది. ఎట్లా రెస్పాన్స్ ఉన్నది? ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు ఏ విధంగా అయితే మన గ్రామాలలో పాదకలు అంటూ మనం ఆ యొక్క రోజుల్లో గ్రామాలలో కూడా మనం ఆ యొక్క రాముని కోసము మనము ప్రతి ఇంటికి మనం చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అక్షంతల రూపంలో మనం ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క అక్షంతలు ఇస్తూ రాముని యొక్క స్మరణ మనము గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈరోజు మేము ఆ రోజు వెళ్ళినటువంటి కళ నాకు విజయవంతంగా నాకు సంతోషంగా ఉంది. స్వామి, మీరు చెప్పండి, ఒక్కనితో మొదలైన ప్రస్థానం, కొద్దిమందితో మొదలైన ప్రస్థానము కోటాను కోట్ల భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. స్పష్టంగా అక్షంతలు పంచుతున్నారు, ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. దివ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు, అలాగే హిందూ బంధువులు ఏమనుకుంటున్నారు? బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఒక పవిత్ర కార్యక్రమం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, హిందూ పౌరుడు గర్వించదగ్గటువంటి విషయం. ఇది ఒక సుదినం అనుకోవాలి. 2024 జనవరి 22 మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరి గొప్ప పండుగ. ఇవాళ నిధి సమర్పణ పేరున లక్షలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘాలు కానీ, హిందూ సంఘాలు కానీ, అనేక సంఘాలు కూడా ఒక్క తాటిపై ఉండి రాముని ప్రతిష్టాపన గురించి తహతహలాడింది. కోర్టు కేసుల ద్వారా న్యాయపరమైనటువంటి విషయం లోపల నెగ్గినటువంటి భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప చరిత్ర లిఖించబోతుందని చెప్పి మోడీ గారి ప్రభుత్వం నిజంగా కూడా నా భవిష్యత్తు హిందువుల పండుగ కూడా అంత పెద్ద పండుగ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా రాముని స్వయంగా అక్షింతలు ఇంటింటికి వచ్చిందంటే వాళ్ళు ఇంత సంబరంగా ప్రతి గల్లీలో, వాడల్లో, జిల్లా వైజ్గా అనేక మంది కరసేవకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హిందూ బంధువులందరూ కూడా అనేక మంది హిందువులంతా ఏకతాటిపై వచ్చినటువంటి సందర్భం నిజంగా కూడా సుదినంగా కూడా భావిస్తూ ఉన్నాం. హిందూయిజం అనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వే ఆఫ్ లైఫ్ స్టైల్. హిందూ విధానం అంటే ఈ దేశంలో జీవన విధానమే హిందూయిజం అని సుప్రీంకోర్టు సైతము
గతంలో తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేటువంటి ధీమా అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఒక 1989 నుంచి కూడా ఇప్పటివరకు అనేక అంశాలను అనేక అంచెలను దాటి తన యొక్క భారతీయ జనతా పార్టీ కళలను సాకారం చేసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.